అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు ఎదురు చూస్తున్నట్టు, అలాగే రెండు పార్టీల్లో కూడా నాయకులు, ఆశావాహులు చాలామంది ఎదురు చూస్తున్నది ఏంటంటే నియోజకవర్గాల పునర్విభజన కోసం. అంటే నియోజకవర్గాల సంఖ్య పెంచడం కోసం. దాదాపుగా దశాబ్ద కాలం నుంచి దీనికోసం వెయిట్ చేస్తున్నారు. ఇది మన విభజన చట్టంలో అప్పట్లో 2014లో రూపొందించిన విభజన చట్టంలో ఇది ఒక ప్రధానమైన హామీ కూడా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా శాసనసభ స్థానాలు పెంచుతాము, సంఖ్య పెంచుతాము అని. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 175 ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను 225కు పెంచుతారు. తెలంగాణలో ప్రస్తుతం 119 ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను 153కు పెంచుతారు. సో దీనికి సంబంధించి కంప్లీట్ పూర్తి స్థాయి గణన అంటే ఎప్పుడు 2026లో ఈ కసరత్తు జరుగుద్ది, 2026లో చేస్తాము అని కేంద్రం సూచనప్రాయంగా చెప్పిందంట. సో చిన్న లీక్స్ వచ్చాయన్నమాట. సో మనకి 2029 ఎన్నికల లోపే ఈ నియోజకవర్గాల పునర్విభజన అయిపోద్ది. అప్పుడే నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడే రిజర్వ్ నియోజకవర్గాలు మార్పులు చేర్పులు కూడా జరుగుతాయన్నమాట. మనకి చివరిగా 2009 ఎన్నికలకు ముందు అంటే 2008లో జరిగింది ఈ నియోజకవర్గాల పునర్విభజన. అంటే సంఖ్య అలాగే ఉంది కానీ మండలాలు అటు ఇటు మార్చారు. అలాగే రిజర్వ్డ్, నాన్ రిజర్వ్డ్ అవి కొంచెం మార్పులు చేర్పులు చేశారు 2008లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. అది రాజశేఖర రెడ్డి గారు చాలా చాకచక్యంగా కాంగ్రెస్కి అనుకూలంగా ఉండేలాగా చాలా జాగ్రత్తగా డీల్ చేసి చేయగలిగారు. అప్పటి వరకు తెలుగుదేశం పార్టీ కంచుకోట్లుగా ఉన్న చాలా నియోజకవర్గాలు 2009 నుంచి మైనస్ అవ్వడానికి కారణం ఏంటంటే అప్పట్లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనే. సో నియోజకవర్గాల పునర్విభజన అనేది రాజకీయాలను అంతగా శాసిస్తుంది. ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది కాబట్టి, కేంద్రంలో ఎన్డీఏ ఉంది కాబట్టి, సో వాళ్ళు ఇలా సఖ్యతగా ఉన్నప్పుడే ఈ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే బాగుంటుందని ఆశిస్తున్నారు. సో అయిపోద్ది 2026, 27 కల్లా అయిపోద్ది. భౌగోళిక స్వరూపాలు, జనాభా లెక్కలు, అది ఇది మొత్తం అన్నీ ఈలోగా చూసుకుంటారు. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే రెండు పార్టీలకు కూడా ఇది ఒక రకంగా ఉపయోగమే. ఒక రకం ముఖ్యంగా అధికార పార్టీలో ఎక్కువగా కాంపిటీషన్ ఉంటుంది సీట్ల కోసం. ప్రతి ఒక్కరు కూడా ఆశావాహులు పెరిగిపోతుంటారు. సో అట్లాంటప్పుడు నియోజకవర్గాలు పెరిగితే కొత్త లీడర్షిప్ జనరేట్ అవ్వడం, సో వాళ్ళకు కూడా అవకాశాలు రావడం జరుగుద్ది అన్నమాట. సో అదొకటి వెయిట్ చేస్తున్నారు. ఈవెన్ వైసీపీలో కూడా కొత్త లీడర్షిప్ ఉన్నారు, వాళ్ళు కూడా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. సో మొత్తానికి అయితే ఇది అంత ఈజీగా అయ్యే ప్రాసెస్ కాదు. పార్లమెంట్లో బిల్లు పెట్టాలి, దాన్ని ఆమోదించాలి, ఆ తర్వాత ఇక్కడ జనాభా లెక్కలు పూర్తి చేయాలి, జనాభా ఆధారంగానే ఈ పునర్విభజన ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. మేబీ ఈలోగా కులగణన అంశాలు తెర మీదకి వస్తే, వర్గీకరణ అంశాలు తెర మీదకి వస్తే, ఎందుకంటే రిజర్వేషన్ మీద రకరకాల అంశాలు ముడిపడి ఉంటాయి, కొన్ని సున్నితమైన అంశాలు ముడిపడి ఉంటాయి. అంటే యాక్చువల్లీ వర్గీకరణకి, కులగణనకి, నియోజకవర్గాల విభజనకి సంబంధం లేదు. అవేమీ దీనిలో పార్ట్ కాదు, వాటికి దీనికి సంబంధం లేదు. కానీ ఒకవేళ ఎవరైనా ఈ అంశాలను తెర మీదకి తీసుకొచ్చి కోర్టులో కేసులు వేస్తే, రిజర్వ్డ్ నియోజకవర్గాల సంఖ్య పెంచాలి అనే ఒక డిమాండ్ని తీసుకొస్తే, అటువంటి సందర్భాల్లో కొంత డిస్టర్బెన్స్ జరగవచ్చు. సో అది ఒక్కటే ఆటంకం, అది కూడా మేబీ అంత ఇబ్బందికరం అయితే కాబోదు. సో పార్టీలు ఆశిస్తున్నట్టు, పార్టీలు కోరుకుంటున్నట్టు 2026 చివరికి నాటికి, 2026 ఎండింగ్ కల్లా మన రాష్ట్రంలో నియోజకవర్గాల మీద సంఖ్య పెరుగుద్ది, ఒక క్లారిటీ వస్తుందని ఖచ్చితంగా నమ్మొచ్చు.